నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నూర్ మొహమ్మద్ ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్తే నూర్ మొహమ్మద్. నమస్తే. ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఒక పక్కేమో నవరత్నాలు, ఇంకొక పక్కేమో 6 గ్యారంటీలు. ప్రచార హోరైతే బాగా జరుగుతుంది. పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ఇటు నవరత్నాల వైపు మొగ్గుతున్నారా లేకపోతే 6 గ్యారంటీల వైపు? ఒకటి మనం ప్రధానంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నవరత్నాల అమలుని పరిశీలించి ఆ తర్వాత 6 గ్యారెంటీలను మనం పరిశీలించాలి. ఎందుకంటే చరిత్ర చాలా ఘనమైంది. అందుకోసం చరిత్రగా మనం 5 సంవత్సరాలు గమనిస్తే గత ఎన్నికలకు ముందు అంటే 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కావచ్చు, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో నవరత్నాలని హైలైట్ చేశారు, అవును, మిగిలిన హామీలు చాలా ఉన్నాయి. మిగిలిన హామీలన్నీ పక్కన పెట్టినా ఈ నవరత్నాల అమలుతోనే మేము ప్రతి ఇంటికి పథకాలని అమలు చేస్తున్నాం. ఈ పథకాల అమలు ద్వారానే ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి, ఆ తర్వాతనే మాకు ఓటేయాలి. చాలా సభల్లో చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఈ నవరత్నాలు అమలు చేయకపోతే మాకు ఎవ్వరూ ఓటేయొద్దు అని గత 5 సంవత్సరాల నుంచి చాలా స్పష్టంగా చెప్పారు. దీంతోపాటు ఏం చెప్పారు, దీన్ని ఎంత పవిత్రమైంది మేనిఫెస్టో అనేది దానికి ఇది మత గ్రంథాలతో కంపేర్ చేస్తూ ఇది భగవద్గీత లాంటిది, ఇది ఖురాన్ లాంటిది, ఇది క్రైస్తవులు ఏదైతే బైబిల్గా మీరు, ఎందుకంటే ఆయన తన మతానికి కూడా వదలకుండా 3 మతాల మీద చెబుతూ అన్ని మతాలతో సమానమైన మత గ్రంథాలు ఇదని చాలా స్పష్టంగా చెప్పారు. అవును. కానీ 5 సంవత్సరాలు పరిశీలిస్తే మెయిన్గా ఈ 9 పథకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినవా, గతంలో లేవా అంటే దాదాపు 8 పథకాలు గతంలో ఉన్నటువంటి పథకాలనే పేరు మార్చి నవరత్నాలు జోడించారు. ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకోగలిగితే దాంట్లో అమ్మఒడి కొత్త పథకం. ఈ అమ్మఒడి మినహా మిగిలిన అన్ని పథకాలు గతంలో ఆరోగ్యశ్రీ ఉంది, జలయజ్ఞం ఉంది, మద్య నిషేధం ఉంది, అన్ని ఏదైతే 9 మనం చెప్పుకుంటే 9 పథకాలు గతంలో ఉన్నవే. అవును. గతంలో ఇంద్రమ్మ ఇల్లు అని ఇచ్చేవి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్టీఆర్ అని పెట్టారు, ఆ తర్వాత తెచ్చి జగనన్న నవరత్నాల్లో చేర్చారు తప్ప కొత్తగా దీంట్లో వెతుక్కుంటే మనం ఒక్క అమ్మఒడి, ఈ అమ్మఒడి అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమానికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడాన్ని అందరూ హర్షించారు. కానీ మొదటి విద్యా సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విద్యా సంవత్సరంలో దాదాపు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అటు ఇటుగా అందరికీ అమ్మఒడి చేరింది. ఓకే. రెండవ సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత ఆంక్షలు మొదలయ్యాయి. ఓకే. దాని కత్తరింపులు ఏదైతే మొదలుపెట్టారో ఎవరైతే తన సొంత ఇంటికి 200 యూనిట్ అనేది ఈరోజు కామన్ అయిపోయింది. అవును. ఒక 2 బెడ్రూమ్లు ఉన్న వాళ్ళు 2 ఫ్యాన్లు వాడతారు, ఆటోమేటిక్గా చిన్న చిన్న టీవీ అనేది సహజంగా ప్రతి ఇంటికి వచ్చేసినటువంటి 2 ఫ్యాన్లు ఉంటే ఆటోమేటిక్గా 250, 300 యూనిట్లు కావడం సహజం. కానీ 200 యూనిట్లు దాటిన ప్రతి కుటుంబానికి ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని ఎత్తేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనేక రకాల ఆంక్షలు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఉంటారు, తన వృత్తిలో ఆటో తోలుకోవడం అనేది రోజుకు 500, 600 ఆదాయం పొందే కుటుంబం. ఆ కుటుంబానికి నీకు సొంత వాహనం ఉందనే పేరుతో ఈ అమ్మఒడిని కత్తిరించేశారు. లేదా ఈ ఆటో తీసుకునేదానికి ఫైనాన్స్లో అప్పు చేస్తాడు, అంటే నువ్వు ఇంత డబ్బులు నీ దగ్గర ఉండి వాహనం కొన్నావు అనే పేరుతో తనకి చిన్న చిన్న కారణాలతో అనేక మందికి ఈ పథకాన్ని దూరం చేసేసినటువంటి పరిస్థితి. రెండో వైపు ఏం చేశారు, ఏదైతే అమ్మఒడి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని హామీలో ఉంది, కానీ కుటుంబానికి ఒక్కరికే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటే ఒక అమ్మఒడి ప్రత్యేకతతో పాటు ఇన్ని ఆటంకాలు పెట్టి పథకాన్ని దూరం చేసినటువంటి పథకాన్ని కూడా మనం దీంట్లో గమనించవచ్చు. రెండవది మద్య నిషేధం. ప్రధానమైనది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాటు కుటుంబాలు అతలాకుతలం అయిపోతున్నాయి, ఈ మద్యం బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుతాను, నా యొక్క విజన్ అదే చాలా గొప్పగా చెప్పారు. అవును. ఏమైంది, ఈరోజు మద్యం వ్యాపారాన్ని ప్రపంచంలో బహుశా ప్రభుత్వాలే మద్యం దుకాణాలు నడపడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తాం. ఈ దుకాణాలు నడిపినంత మాత్రమే సరే, ఇబ్బంది లేదు, కానీ అక్కడ అమ్ముతున్నటువంటి సరుకు ఏదైతే మద్యం బ్రాండ్స్ చాలా చర్చనీయాంశంగా మారినటువంటి చరిత్ర బహుశా భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైనటువంటి బ్రాండ్లు అమ్ముతారనేది ఎక్కడా లేనటువంటి, మొత్తం భారతదేశం మీడియా కూడా పెద్ద పెద్ద కథనాలు ఈ మద్యం షాపులపైన రాసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే తన యొక్క అనుయాయులతో గతంలో దేశంలో ఎక్కడైనా ఓ బ్రాండ్ అమ్ముతారు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అమ్మొచ్చు, తమిళనాడులో అమ్మొచ్చు, తెలంగాణలో అమ్మొచ్చు, కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో దొరికే బ్రాండు భారతదేశంలో ఎక్కడ దొరకదు. భారతదేశంలో పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఏవి ఆంధ్రప్రదేశ్లో దొరకవు. అందుకోసం
తన యొక్క అనుయాయులతో ఈ బ్రాండ్లు కొత్త బ్రాండ్లని కనుక్కొని ఇది ఒక విషపూరితమైనటువంటి పదార్థాలు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఈ మధ్యకాలంలో విజయవాడలో చాలామంది డాక్టర్లతో నేను మాట్లాడే క్రమంలో చెప్పారు, ఈ మధ్యకాలంలో కరోనాలో కొంతమందికి అవయవాలు చాలా ప్రమాదంలో పడిపోయిన, కిడ్నీలు పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చాలా మంది నేను చూశాను. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. ఒక పల్మనాలజిస్ట్తో ఈ మధ్య నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొని వస్తున్నారు, అసలు ఈ మద్యం తాగి లక్షల మంది వాళ్ళ యొక్క అవయవాలు పాడే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడైనా ఈ మద్యం సేవించే వాళ్ళు సహజంగా ఉంటారు, కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగారంటే వాళ్ళు సంవత్సరం లోపల వాళ్ళ కిడ్నీల ప్రమాదంలో ఉన్నట్లు, వాళ్ళ లంగ్స్ ప్రమాదంలో ఉన్నట్లు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మద్యం వాడకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ తన అవయవాలను ఈరోజు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ మద్యం ఎంత హానికరమైందో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మద్య నిషేధం దగ్గర నుంచి మనుషుల్ని చంపే మద్యాన్ని అమ్మే పరిస్థితి ఈ ప్రభుత్వమే మద్యం దుకాణం ద్వారా చేయడం అనేది ఎంత మాత్రం ఈరోజు జనం యొక్క ఆలోచనలు, జనం యొక్క ఆరోగ్యం ఈ ప్రభుత్వాన్ని పనంగా పెట్టి కోట్ల రూపాయలు తన ఖజానాకు వస్తే తప్ప ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి కనిపించట్లేదు. అవును, ఇది ఈరోజు నవరత్నాల అమలును మనం పరిశీలిస్తే ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది మనం గమనించవచ్చు. రెండో వైపు దీనికి ఆల్టర్నేట్గా ఏదైతే ఈరోజు 6 గ్యారంటీస్ ఇచ్చారు, 6 గ్యారంటీస్లో బేసిక్గా మనం హైలైట్ చేసుకోవాల్సిందే. ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన దాంట్లో ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉచితంగా ప్రారంభించారు. చాలామంది విమర్శలు చేశారు దానికి. అవును, ఆటోలు తిరగట్లేదు, ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, మహిళలంతా బయటకు వస్తే ఇంట్లో పరిస్థితులు ఏమైపోతాయని చాలా గందరగోళం అంతా సృష్టించారు. వాస్తవం ఉచితంగా మహిళలకి ఈరోజు బస్సు రవాణా సౌకర్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఒక మహిళ ఊరికే బయటికి రాదు, తన యొక్క అవసరం ఉంటేనో తాను తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడానికో తన పిల్లల దగ్గరికి వెళ్ళడానికో తాను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు. ఒక 15,000 వేతనమో 20,000 వేతనంతో చిన్న ఉద్యోగం చేసుకోవాలంటే నిన్నటిదాకా ఆటోకో లేదంటే బస్ ఛార్జీకి రోజుకి ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు చేసే మహిళ ఈరోజు ఉచితంగా బస్సు ఎక్కి తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల ఉచితంగా తాను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్ళని మనం గమనించవచ్చు. అవును, అంటే ఎంత ఒక మహిళ బయటకు వస్తే ఊరికి వెళ్ళదు. పురుషుడు బయటకు వచ్చాడంటే కామన్గా తన యొక్క వ్యాపారమో లేదంటే ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. తన కుటుంబంలో తన యొక్క నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలంటే మహిళలు బయటకు వచ్చారంటే ఖచ్చితంగా వస్తు వినియోగం అనేది తన కుటుంబ అవసరానికి కావాల్సినటువంటి వస్తువులు అనేకం తాను వెళ్ళి కొనుక్కొని ఇంటికి వెళ్తారు. దాంతో వస్తు వినియోగం పెరుగుతుంది. వస్తు వినియోగం పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది, ఆటోమేటిక్గా వ్యాపారాలు పెరుగుతాయి. అంటే ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడానికి చిన్న నష్టం వచ్చినా ఆర్టీసీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రభుత్వ ఆదాయం రెట్టింపు కావడానికి ఉచితంగా మహిళలకు ఇచ్చినటువంటి అవకాశం చాలా ఉపయోగపడుతుందని ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక 6 గ్యారంటీల్లో ఈ 6 గ్యారంటీల్లో వీటితో పాటు ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి నిన్నటిదాకా నవరత్నాల్లో ఏదైతే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మనం పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. చాలా చారిత్రాత్మక పథకం, చాలా గొప్ప పథకం. ఏదైతే నాన్నగారి ఆశయాలు నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిన్నటిదాకా కాలేజీ స్టూడెంట్ వెళ్తున్నాడంటే ఆలోచించకుండా సీట్ వచ్చిందంటే డైరెక్ట్ ఇంజనీరింగ్ కోర్సు అయ్యేవారు, బీఫార్మసీ జాయిన్ అయ్యేవాడు. తనకి రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా కాలేజీకి ప్రభుత్వం ఇచ్చుకుండేది, ప్రభుత్వం డైరెక్ట్గా విద్యార్థి వెళ్ళి చదువుకునేవాడు, పరీక్షలు రాసేవాడు, పాస్ అయిపోయేవాడు, తాను ఏదైనా ప్లేస్మెంట్ వస్తే వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు ఏంది, మొత్తం అమ్మ ఒడి అనే పేరుతో ఏదైతే పథకాన్ని ప్రారంభించాడో ఫీజు రియంబర్స్మెంట్ను కూడా నేను తల్లి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పాడు. ఈ రోజుటికి ఈ విద్యా సంవత్సరం లాస్ట్ స్లాబ్ ఏదైతే వేయాలో ఈ విద్యా సంవత్సరం పూర్తి అయిపోయింది, పరీక్షలుగా పూర్తి అయిపోయాయి, కానీ ఇప్పటికీ ఈరోజు పడలేదు. ఇంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ని
నిన్నటి దాకా పీజీ చదివినా పిహెచ్డి చేసిన విద్యార్థులు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీ చేసే విద్యార్థులు రియంబర్స్మెంట్ ఎత్తేసారు. ఇప్పుడు కంచెయిలయ్య లాంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది ఈయన పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నారు కదా. కంచెయిలయ్య గారు చెప్పిన దాంట్లో ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతించారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఆయన ఎక్కడ మాట్లాడినట్లు నేనైతే చూడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పరిశీలించే ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది, పోయే విద్యార్థికి అర్థమవుతుంది. ఎందుకు తాను ఎగ్జామ్ రాయేసి పాస్ అయిపోయిన తర్వాత తనకి యాజమాన్యం, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం నువ్వు డబ్బులు కడితే నీకు సర్టిఫికేట్ ఇస్తా, లేదంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ వేసిన తర్వాత వచ్చి నా దగ్గర సర్టిఫికేట్ తీసుకో అంటున్నారు. నేను 100 కేసులు ఈరోజు విజయవాడలో లాంటి ప్రముఖ కాలేజీల్లో కూడా ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. రియంబర్స్మెంట్ వస్తేనే నీకు సర్టిఫికేట్ ఇస్తాను, లేదంటే మాత్రం నువ్వు డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తీసుకెళ్ళు అంటున్నారు. అంతేకాకుండా హాస్టల్లో ఉండి కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కాలేజీలో ఉండే విద్యార్థులకి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి బటన్ అన్న ఒత్తుతాడు, రెండోసారి గాల్లో ఎగిరిపోతుంది. ఆ డబ్బులు ఇప్పుడు దాకా రావట్లేదు. ప్రతి సంవత్సరం హాస్టల్లో కాలేజీలో ఉండి చదువుకునే విద్యార్థులు తన జోబులో నుంచి మళ్ళీ 10,000 రూపాయలు కట్టాలి, నెక్స్ట్ ఇయర్ చదువుకోవాలి. లేదంటే మాత్రం హాస్టల్లో ఉంచుకునే పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్టల్లో ఎక్కడైనా ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు అని ఆడేమో గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వేయాలి. ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు, విద్యార్థుల నుంచి ఖచ్చితంగా బలవంతంగా కట్టించుకునే పరిస్థితి అన్ని కాలేజీల్లో జరుగుతుంది. దీన్ని పరిశీలిస్తే నవరత్నాలు 99% అమలు చేసామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉందని మనం కనిపిస్తున్నటువంటి కళ్ళ ముందు నవరత్నాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు జనమంతా 6 గ్యారంటీ వైపు చూస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోతే ఆల్టర్నేట్గా చూసే పరిస్థితి ఎవరికైనా కనపడుతుంది. ఎందుకంటే ఈ 9 నవరత్నాలతో పాటు అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఈ సిపిఎస్ రద్దు వారాలు పోయి 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఉద్యోగులంతా ఎటువైపు ఉంటారో మనం ఆలోచించుకోవచ్చు. పిఆర్సీ సందర్భంగా గత చరిత్రలో ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి బతికి బట్టగట్టలేదు అనేది వాస్తవం. కానీ పిఆర్సీ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా వేసిన తర్వాత ఇవ్వడం సహజం, ఆ రిపోర్ట్ బయట పెట్టడం సహజం. వాళ్ళకి బార్గెనింగ్ చేసి ఒక 2% అటో ఇటో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుకొని సహజంగా క్లోజ్ చేసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మనం చూసాం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది. గత చరిత్రలో 30-40 సంవత్సరాల్లో కనివిని ఎరగని పద్ధతుల్లో లక్షల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్లో లక్షల మంది గుమిగూడితే గత్యంతరం లేక ప్రభుత్వం వాళ్ళకు అనుమతించాల్సి వచ్చింది. మీరు బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తే సస్పెండ్ చేస్తానన్న ప్రభుత్వం, బీఆర్టీఎస్ రోడ్లో మీరు ర్యాలీ చేస్తారంటే మీ ఉద్యోగాలు ఓడగొడతానని బెదిరించిన ప్రభుత్వం. కానీ ఎక్కడ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా లక్షల మంది, బహుశా ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అన్ని లక్షల మంది ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం అంటే సిపిఎస్ మీద మోసం చేసింది. కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి వేతనం, మాకు ఇవ్వాల్సినటువంటి మా హక్కు ఈరోజు ఇవ్వకుండా బెదిరించే పద్ధతుల్లో ఉద్యోగులతో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిన తీరు ఎక్కడ ఉండదు. కానీ ఈ రోజుటికి దాదాపు డిఏలు ఇతర అలవెన్స్లు అన్నీ కలిపితే 53,000 కోట్ల రూపాయలు ఈనాటికి కూడా ప్రభుత్వం ఈరోజు అప్పున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి అప్పున్న ప్రభుత్వంతో ఎవరైనా మళ్ళీ రావాలని కోరుకుంటారా? మామూలుగా మనం ఊర్లో మాట్లాడుకుందాం, ఎవరైనా ఒకడు చెడిపోయి ఊరూరా అందరి దగ్గర మీకు తెలియకుండా నా దగ్గర, నాకు తెలియకుండా ఆయన దగ్గర అప్పు చేస్తారు. అప్పు చేసి అందరికీ తెలిసిపోతుంది చివరికి, వీడు అందరి దగ్గర అప్పులు చేస్తున్నారా, వీడు ఒక జులాయి అయిపోయాడు, వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, వీడు ఈ విధంగా మనందరి దగ్గర అప్పు తీసుకుంటే వీడు ఏం తీరుస్తాడు అనేది ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అందరి దగ్గర ఇచ్చినోడి దగ్గర ప్రతి బ్యాంకులోనూ చివరికి సచివాలయాన్ని ఒక చిన్న మినహాయిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అన్ని చోట్ల తనఖా పెట్టేశారు. అంటే కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా ఈయన చూస్తే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఈయన నమ్మి మళ్ళీ నవరత్నాలు వస్తాయని ఎవరైనా ఆశిస్తారా? ఈయన వస్తే నవరత్నాలు అమలు చేసే పరిస్థితి ఉందా? కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి ఉందా? అప్పు కాదండి, ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే తాను స్వతంత్రంగా తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి, పెట్టుబడులు రాబట్టాలి, ఏదైతే కొత్త పరిశ్రమలు నెలకొల్పాలి. ఇట్లాంటి ఆలోచన ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మనకు కనపడుతుందా? ఏదైనా ఒక్క కొత్త పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఈ పరిశ్రమ రావడంతో ఒక 500 మందికో 1000 మందికో లక్షల మందికి వదిలేయండి, ఓ 500 మందికో 1000 మందికో ఈ పరిశ్రమ ద్వారా కొత్తగా ఏమైనా ఉపాధి అవకాశాలు వచ్చాయా అని పరిశీలిస్తే మన కనుచూపు మేరలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
గతంలో కొత్త కంపెనీలు వచ్చాయని చెప్పుకోవచ్చు, లేదా విభజన ఆంధ్రప్రదేశ్లో మనకి చంద్రబాబు గారు ప్రభుత్వంలో కియా లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసిన తర్వాత అనంతపురంలో లక్షల మందికి అంతో ఇంత ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఒక్క కంపెనీ ద్వారానే కాదు, ఇతర కంపెనీ వచ్చిన తర్వాత అనేక మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా అక్కడికి వచ్చారు. అనంతపురంలో పెనుగొండ ప్రాంతంలో గతంలో ఇంటి అద్దె ఒక 2000 3000 ఉంటే ఈరోజు 15,000 20,000 రూపాయలు ఒక చిన్న మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈరోజు డివిజన్ హెడ్ క్వార్టర్ అది పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఓ పరిశ్రమ వస్తే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఖజానాకి తన యొక్క ఆర్థిక వనరులను పరిపుష్టం చేసుకోవడానికి పెట్టుబడులు అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ దాంట్లో వెనకబడింది. అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న అసహనం, అసంతృప్తి రేపు ఓట్ల రూపంలో ప్రజలు చెప్పబోతున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ అసంతృప్తి అనేది నిన్నటి దాకా పోలీసులతో బెదిరించడం, తన యొక్క పార్టీకి చెందిన కార్యకర్తలతో గ్రామాలలో 20 ఏళ్ల ముందు కక్షలు కారణ్యాలు ఉండేవి. అవును. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో విపరీతంగా గతంలో ఏ విధంగా ఫ్యాక్షన్ అనేది కనిపించిందో అటువంటి బెదిరింపు ధోరణులకి ఈ ప్రభుత్వం వెళ్ళింది. ఎవ్వరూ స్వతంత్రంగా తాను వెళ్ళి స్వేచ్ఛగా ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అందుకోసం ఆ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎన్నికలు ఎప్పుడప్పుడు వస్తాయి, ఖచ్చితంగా తన యొక్క రివైజ్ని తీర్చుకోవాలని సాధారణ జనం తన యొక్క ఆలోచనల్లో ఉన్నట్లు మనం గమనించవచ్చు.